హాయ్ అండి. ఈరోజైతే ఒక చిన్న గార్డెన్ టూర్ చేస్తున్నానండి. ఇదేంటంటే మనం వర్షాకాలం సీజన్‌లో మనం మొక్కలు వేసుకుంటాం గదా! కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఇలా అన్నీ. సో, ఈరోజైతే కూరగాయల మొక్కలకి తీగ మొక్కలుంటాయి గదా! అంటే చిక్కుడు, సొర ఇలా వాటికి పందిరి వేస్తేనే క్రాపింగ్ అనేది మంచిగా ఉంటుంది. సో, అందుకోసమనే వాటికి పందిరి వేయడానికి కర్రలు అలాంటివి నా దగ్గర ఏం లేవు. సో, నేనైతే ఒక ప్లాస్టిక్ వైర్ తెచ్చాను. ఫ్యాన్సీ షాప్‌లో తీసుకొచ్చి ఇలా ఆ ప్లాస్టిక్ వైర్ అనేది స్ట్రాంగ్‌గా గట్టిగా ఉంటుంది. ఈ తీగలు వెయిట్ అనేది తట్టుకునే అంత ఉంటుంది. సో, అలాంటి వైర్ ఒకటి తెచ్చేసి ఇలా మొత్తం అయితే ఇక్కడ ఒక 2 బొప్పాయి మొక్కలుంటే వాటికి అటు గోడ దగ్గర ఒక సిమెంట్ పోల్ ఉంది. సో, దానికి కూడా ఇలా టై చేశాను. కొంచెం వాటికి సపోర్ట్ అనేది ఇస్తేనే మొక్కలు మంచిగా ఉంటాయి. తీగ జాతి మొక్కలు. సో, అందుకోసం ఇలా ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. ఇంకా ఇలా చిక్కుడు మొక్క ఇన్ని రోజులు కిందే ఉంది. కింద పాకుతూ ఉంది. దానికి సపోర్ట్ ఇద్దామని జెప్పేసి ఇలా తీగతోటి ఇలా పైకనేది కట్టాను. చూడాలి ఎంతవరకి వర్క్ అవుతుందో. ఇంకా దాని మొదలనేది కొంచెం దూరంగా ఉంది. ఇక్కడ ఉంది. సో, దానికి కొంచెం పాదు చేసి చుట్టూ వాటర్ ఇస్తా ఉంటే మంచి గ్రో ఉంటుంది. ఇంకా ఇదైతే సొర మొక్క చూడండి. దానికి సపోర్ట్ ఏమీ లేక ఆ గ్రీన్ క్లాత్ కడితే దాని నుంచి పైకి ఎక్కుతుంది. సో, దీనికి కూడా ఈ వైర్ అనేది యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఇదైతే ఒక దోస మొక్క. ఇక్కడ కూడా ఏమీ లేదు సపోర్ట్. సో, ఇదైతే ప్రస్తుతానికి కరివేపాకు మొక్కకి ఎక్కుతుంది. చూడాలి దానికి కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఇంకా ఇవి 2 బొప్పాయి మొక్కలు మొలిచాయి. మనం తిని పాడేస్తాం కదా! ఆ గింజల నుంచి వచ్చాయండి. ఇక్కడైతే ఒక 2 చామంతి మొక్కలు, ఒక 3, 4 బంతి మొక్కలు, కనకాంబరం మొక్కలు చిన్నవి అన్నీ ఇప్పుడే గ్రో అవుతున్నాయి. ఇలా వేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఇది కొంచెం ఫాస్ట్‌గా గ్రో అయింది బంతి మొక్క. ఇంకా బచ్చల మొక్క చూసారా తీగ కింద ఎలా అలా ఉందో, అలా ఉంటే మొక్క త్వరగా పాడైపోతుంది. ఇంకా ఇదైతే కనకాంబరం. ఇది కాగడమల్లె మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ కలర్ చాలా బాగుంటుంది ఈ కాగడమల్లె. ఇంకా ఇదైతే జామ చెట్టు అండి. లాస్ట్ ఇయర్ ఒక 2, 3 కాయలేమో కాసాయి కానీ ఈసారి మాత్రం చెట్టు నిండా క్రాపింగ్ వచ్చింది ఫుల్గా. కాయలైతే బాగా పడ్డాయి. ఫుల్గా పడ్డాయండి కాయలైతే. ఆ కాయల వెయిట్‌కి కొమ్మలు అనేటివి సన్నగా ఉన్నాయి కదా! చిన్న మొక్క కదా! సో, వెయిట్ ఆపలేక కిందికి వాలిపోతున్నాయి కొమ్మలు. చూసారా కొమ్మకి కూడా కాయలున్నాయి. బాగా క్రాపింగ్ వచ్చింది. ఇది చూసారా ఫస్ట్ వచ్చిన కాయ ఇది. అందుకోసమే త్వరగా పండింది ఇది ముందే. ఎర్రజామ అసల పక్క నుంచి వెళ్తుంటేనే స్మెల్ అయితే సూపర్‌గా వస్తుందండి. ఇంకా ఇవి బంతి మొక్కలు. ఇవి మే నెలలో వేశాడు మా బాబు. వాటికి వాటరింగ్ ఇవ్వడం వల్ల మంచిగా గ్రో అయ్యాయి. ఇవైతే గోంగూర మొక్కలండి. ఇంకా మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా! సో, అప్పుడు అది కొమ్మలు మిగులుతాయి కదా! ఆకులు తీసాక వాటిని అలా వర్షాకాలంలో వేశాను. సో, అందుకే త్వరగా గ్రో అయిపోయాయి. ఇంకా ఈ బంతి మొక్కలు చూడాలి ఎలా ఉంటాయో ఫ్లవరింగ్ అనేది. ఇదైతే గోంగూర మొక్క అండి. మొక్క కాదు ఇది ఆల్మోస్ట్ చెట్టులాగే ఎదిగింది. 7 ఫీట్స్ ఉందండి హైట్ అయితే దగ్గరగా. అంత హైట్ గోంగూర మొక్క ఎదగడం ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఇంకా ఒక 6, 7 బెండ మొక్కలు వేసుకున్నాను. ఇవి కూడా కాయలు వస్తున్నాయి. మాది చిన్న ఫ్యామిలీ కదా! సో, మాకైతే సరిపోతుంది. ఇంకా తులసి మొక్క అండి. తులసి మొక్క కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి. ఎందుకంటే ఆయుర్వేద పరంగా ఇది చాలా ఉపయోగకరం. మీకు తెలిసే ఉండొచ్చు. ఇంకా ఇవైతే షో మొక్కలు. ఇవి నర్సరీ నుంచి తెచ్చుకున్నాము. ప్రస్తుతానికైతే వీటిని ఇలా బకెట్స్‌లో వేసాను. మంచిగా గ్రో అవుతున్నాయి. చూడాలి పెద్దగా అయ్యాక ఎలా చేయాలో.
ఇంకా ఇది కలబంద, మల్లె మొక్కలు. సమ్మర్లో అయితే మంచి ఫ్లవరింగ్ వచ్చింది. ఇంక ఇది చిన్న రోజ్ ఫ్లవర్ మొక్క అండి. పెద్ద చెట్టు ఉండేది నాకు, అది సమ్మర్లో చనిపోయింది. సో అందుకోసం మళ్ళీ కొత్తగా ఒక మొక్క వేసుకున్నాను. ఇప్పుడే గ్రో అవుతుంది. ఫ్లవరింగ్ వచ్చాక చూపిస్తాను మీకు. ఇంకా ఇది నూరు వరహాల మొక్క. ఇంతసేపు చూపించింది లోపల, ఇంటి లోపల పెరడు. ఇప్పుడు ఇదైతే బయట గోడకి బయట వైపు ఇట్లా 2 సైడ్స్ కొంచెం మొక్కలు వేసుకోవడానికి వాళ్ళ కట్టించి అందులో మట్టి పోసి ఇలా మొక్కలు అయితే వేసుకున్నాను నేను. బాగుంటుంది, ఫ్లవరింగ్ ఉంటే బాగుంటుంది కదా ఇంటి ముందు. ఇది అమ్మ వేసిన కొబ్బరి చెట్టు అండి. అమ్మ లేకపోయినా ఆమె జ్ఞాపకంగా నాకున్న ఒక గుర్తు. కాయలు అయితే ఫుల్గా వచ్చాయండి. ఆమె చేత్తో చివరిసారిగా వేసిన మొక్క ఇది. సో చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.